వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. ఈరోజు మనం సైంటిఫిక్ పాలసీస్ ఇన్ ఇండియా అనేటువంటి టాపిక్ని చూద్దాం. అయితే మన భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పురోగతి అనేది ఒక క్రమ పద్ధతిలో సాగడానికి భారత ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు సుమారుగా 4 రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటిది మనకి 1958లో సైన్స్ విధాన తీర్మానం అనేటువంటి ఒక పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. సైన్స్ విధాన తీర్మానం. అయితే మన ఇండియాకి మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి భారతదేశం యొక్క ఆర్థిక సామాజిక ప్రగతికి 2 మూల స్తంభాలుగా మనం పేర్కొనడం జరిగింది. ఆ విధంగా మూల స్తంభాలు అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి సాధిస్తేనే భారతదేశం సామాజికంగా ఆర్థికంగా పురోగమిస్తుందనే లక్ష్యాలతో, అదేవిధంగా ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక క్రమ పద్ధతిలో డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క సైంటిఫిక్ విధాన తీర్మానాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి 1958లో తీసుకురాబడినటువంటి మొదటి తీర్మానం 1958 సైన్స్ విధాన తీర్మానం అన్నమాట. అయితే ఈ యొక్క తీర్మానం యొక్క లక్ష్యాలను మనం గమనించినట్లయితే ఏంటంటే, అప్పటి వరకు స్వతంత్రం సిద్ధించి కొంత స్వల్పకాలం అవుతుంది. అక్కడ భారతదేశంలో ప్రజలు దాదాపుగా నిరక్షరాస్యులుగా ఉన్నారు. వారిలో మూఢ విశ్వాసాలు అనేవి చాలా ప్రబలి ఉన్నాయి. ఇలాంటి మూఢ విశ్వాసాలని తగ్గించాలి అంటే మనకి శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళలో డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యం అనేది ఈ యొక్క సైన్స్ విధాన తీర్మానం లక్ష్యంగా ఉండడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో రక్షణ రంగం, పారిశ్రామిక రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క సామర్థ్యాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి లక్ష్యం కూడా ఈ యొక్క సైన్స్ విధాన తీర్మానంగా ఉండటం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్ పట్ల ఉత్సుకతను కల్పించాలి. అదేవిధంగా భవిష్యత్తులో వారిని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణింపజేయాలనేటువంటి లక్ష్యం కూడా ఈ యొక్క సైన్స్ విధాన తీర్మాన లక్ష్యంగా ఉండటం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని కల్పించాలనే లక్ష్యం కూడా ఈ యొక్క సైన్స్ విధాన తీర్మానంలో ఉండటం జరిగిందనమాట. అయితే ఈ యొక్క సైన్స్ విధాన తీర్మానం 1958లో మనకి వివిధ రకాల అంశాలు, అదేవిధంగా ఈ యొక్క అంశాలను శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, స్త్రీ పురుష భాగస్వామ్యాన్ని కల్పించాలి, అదేవిధంగా వివిధ రంగాల కీలక రంగాల్లో పనిచేసినటువంటి శాస్త్రవేత్తలని మనకు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యం, అదేవిధంగా విద్యార్థుల్లో ఈ యొక్క సైన్స్ సబ్జెక్టుల పట్ల మనకి ఉత్సాహం కల్పించాలనే లక్ష్యంతో కూడా మనకి రకరకాల ఒక విధాన లక్ష్యాలతో మనకి యొక్క విధాన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ విధాన తీర్మానాన్ని బేస్ చేసుకొని మనకి భారతదేశంలో 1960స్లో మనకి హరిత విప్లవం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క హరిత విప్లవం ద్వారా భారతీయ ప్రజలకు ఆహార భద్రత అనేది కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా హరిత విప్లవం అనేది మనకి స్టార్టింగ్లో మనకి ఓన్లీ ఇరిగేటెడ్ ల్యాండ్స్కి మాత్రమే అంటే నీటి వనరులను కల్పించినటువంటి పంట భూములకు మాత్రమే హరిత విప్లవం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విధాన తీర్మానం లక్ష్యంగా చేసుకొని మనకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలు రెండింటిలో కూడా మనకి ప్రభుత్వ పెట్టుబడులు అనేవి భారీగా రావడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెరిగి భారతదేశంలో నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గినప్పటికీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాలేకపోయింది అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సైన్స్ విధాన తీర్మానంలో మనకి హరిత విప్లవం ప్రవేశపెట్టబడుతుంది. అదేవిధంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో మనకి పెట్టుబడుల ప్రవాహం అనేది కొనసాగి నిరుద్యోగ సమస్య, అదేవిధంగా జనాల యొక్క జీవన సౌలభ్యం కూడా మనకు పెరగడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, ఇక్కడ మనకి శక్తి వినియోగం మరియు శక్తి వినియోగాన్ని మరియు శక్తి డిమాండ్ని ఈ యొక్క తీర్మానం అంచనా వేయలేకపోయింది. అయితే ఈ యొక్క శక్తి కోసం మనం అప్పటి వరకు కూడా పునరుత్పాదకం కానీ శిలాజ ఇంధనాలపైన ఆధారపడటం జరుగుతుంది. ఈ యొక్క శిలాజ ఇంధనాలు అనేవి ఇవి పునరుత్పాదకం కావు, అదేవిధంగా ఇవి కాలుష్య కారకాలు. ఇవేం చేస్తున్నాయంటే వీటి ద్వారా మనకు శక్తి లభిస్తే ఆ శక్తి అనేది
మనకు నిరంతరాయంగా ఉండదు. అదేవిధంగా వనరులు అనేది పునరుత్పత్తి చెందవు. అంటే శక్తి వినియోగానికి డిమాండ్కి తగినటువంటి సరఫరా అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి ఈ యొక్క శిలాజ ఇంధనాల స్థానంలో సాంప్రదాయేతర ఇంధనాలని డెవలప్ చేయాలి. అదేవిధంగా సాంప్రదాయేతర వనరులని మనం శక్తి వనరులుగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో రెండో విధ సైంటిఫిక్ విధానం కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి రెండో సైంటిఫిక్ విధానం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఇది 1983లో తీసుకురాబడినటువంటి కార్యక్రమం. ఏవైతే మనకి మొదటి కార్యక్రమంలో వివిధ డ్రాబ్యాక్స్ని మనకి ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తూ కొత్త లక్ష్యాలతో మనకి సైన్స్ టెక్నాలజీ పాలసీ 1983ని తీసుకురావడం జరిగింది. దీనిలో మనకి ప్రధానంగా రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మనకి ఒకటి స్వయం సమృద్ధి అండి. స్వయం సమృద్ధి, అదేవిధంగా సాంప్రదాయ విజ్ఞానం. యొక్క స్వయం సమృద్ధి, సాంప్రదాయ విజ్ఞానం అనేటువంటి రెండు ముఖ్యమైన లక్ష్యాలతో తీసుకురాబడినటువంటి కార్యక్రమంగా మన రెండో సైంటిఫిక్ విధాన తీర్మానం చూస్తాం. దాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983గా మనం పేర్కొనడం జరుగుతుంది. దీన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గారు అంటే ఇందిరాగాంధీ అండి. ఇందిరాగాంధీ గారు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనకి ఈ యొక్క లక్ష్యాలను చూసినట్లయితే సర్వసాధారణంగా మొదటి సైన్స్ తీర్మానంలో పేర్కొన్న లక్ష్యాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వాన్ని SNT సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణింపజేయాలి. అదేవిధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలు పొందే సాంకేతికతను డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి వనరులని మ్యాక్సిమంగా ఉపయోగించుకొని దిగుమతుల పైన మనం ఆధారపడకుండా స్వయం సమృద్ధిని మనం సాధించాలనేటువంటి స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా మన యొక్క టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకునే లక్ష్యంతో మనకు తీసుకురాబడినటువంటి కార్యక్రమంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983ని చూడడం జరుగుతుంది. అయితే మరి ఏ రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించాలి అంటే మనకి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ కీలక రంగాలైనటువంటి రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించాలి. అదేవిధంగా ఆహార భద్రతను మనం కొనసాగించుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య భద్రత విషయంలో కూడా మనం స్వయం సమృద్ధిని సాధించాలి. అదేవిధంగా అంతరిక్ష విజ్ఞానంలో కూడా మనం స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి లక్ష్యంగా మనకు ఈ స్వయం సమృద్ధి సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క టెక్నాలజీ పాలసీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో 1983లో మనం ముఖ్య అంశంగా మనం పేర్కొనడం జరిగింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం కోసం మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మనకు ప్రధానంగా దీనికి నాయకత్వం వహించినటువంటి శాస్త్రవేత్తగా మనం APJ అబ్దుల్ కలాం గారిని చూడడం జరుగుతుంది. అదేవిధంగా అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలి. అంతరిక్ష రంగంలో కూడా మన స్వయం సమృద్ధిని సాధించడం కోసం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మనం వివిధ రకాల దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఇన్సాట్ ఉపగ్రహాలని, IRS ఉపగ్రహాలని కూడా మనం ఈ యొక్క సెల్ఫ్ రిలయంట్లో భాగంగా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య రంగాల్లో ఆహార భద్రతను సాధించడానికి మనం ఈ యొక్క హరిత విప్లవాన్ని మెట్ట ప్రాంతాలకు కూడా విస్తరించుకోవడం జరిగింది. ఈ విధంగా మనం వివిధ రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో మన యొక్క స్వయం సమృద్ధి సెల్ఫ్ రిలయెంట్ ఒక అంశం అనేది ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983లో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా సాంప్రదాయ విజ్ఞానం. ఈ సాంప్రదాయ విజ్ఞానం అనేది మనకి తరతరాలుగా మన భారతీయ సాంప్రదాయ విజ్ఞానంని కొనసాగిస్తూ మనకు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీకి సాంప్రదాయ విజ్ఞానానికి రెండింటిని లింక్ చేసుకుంటూ దేశీయ సమస్యల్ని అధిగమించాలనే లక్ష్యంతో మనకు ఒక సాంప్రదాయ విజ్ఞానాన్ని మనం ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో సాంప్రదాయ విజ్ఞానంలో మనం ప్రధానంగా వచ్చేసి ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగిందండి. వ్యవసాయ అనుబంధ రంగాలు భారతదేశం వ్యవసాయక ప్రాధాన్యత గల దేశం. సుమారుగా 60% మంది జనాలు కూడా వ్యవసాయ రంగం పైన ఆధారపడి బతుకుతుర్రు.
అయితే వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలను కల్పించాలంటే వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా మనకి ఎంతగానో తోడ్పడతాయనే లక్ష్యంతో మనకి ఒక సాంప్రదాయ విజ్ఞానాన్ని బేస్ చేసుకొని వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క ప్రాధాన్యతను కూడా పెంచడం జరిగింది. ఇక్కడ వ్యవసాయంతో పాటుగా మనకి పౌల్ట్రీ పరిశ్రమలు, అదేవిధంగా సెరికల్చర్, అదేవిధంగా ఎపికల్చర్, రకరకాల వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా మనకి ఒక సాంప్రదాయ విజ్ఞానాన్ని జోడించి మనం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనకి ఒక సాంప్రదాయ విజ్ఞానాన్ని కూడా ఈ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్లో మనం బలపరచుకోవడం జరిగింది. అదేవిధంగా కుటీర పరిశ్రమలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాలసీ స్టేట్మెంట్లో కుటీర పరిశ్రమలు అయితే పెద్ద పెద్ద పరిశ్రమలు మనకు భారీ పెట్టుబడితో కూడుకున్నవి. అవి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కూడా మన యొక్క భారతదేశంలో ఎక్కువ ఏమాత్రం అంటే కొద్దిపాటి నైపుణ్యాలతో కూడా మనం కొనసాగించే పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాటిని మన కుటీర పరిశ్రమలుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క కుటీర పరిశ్రమలను ఆదరిస్తే భారతదేశంలో నిరుద్యోగ సమస్య అనేది తగ్గుముఖం పడుతుందనే లక్ష్యంతో ఈ యొక్క సాంప్రదాయ విజ్ఞానాన్ని జోడించినటువంటి కుటీర పరిశ్రమలను కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ కుటీర పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుందండి. మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఈ యొక్క కుటీర పరిశ్రమలని ప్రోత్సహించడం అనేది జరిగింది ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983 వల్ల. ఈ విధంగా మనకి స్వయం సమృద్ధి, సాంప్రదాయ విజ్ఞానాన్ని ఈ రెండు అంశాల ప్రాతిపదికగా మనకు తీసుకురాబడినటువంటి పథకంగా మనం తీసుకురాబడిన పాలసీగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983ని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మూడవ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి విషయానికి వస్తే మనకి ఈ రెండవ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అయిపోయిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలకు మనకు టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003ని తీసుకురావడం జరిగింది. అయితే మనకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా అంతర్జాతీయ స్థాయిలోను మరియు జాతీయ స్థాయిలోను అందరూ శాస్త్రవేత్తలు అందరూ కూడా సమావేశమై వారు ప్రచురించినటువంటి జర్నల్స్ మీద సమావేశంగా మన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని పేర్కొంటాం. అయితే 2003లో మనకి 90వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది జరిగింది. ఈ యొక్క 90వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్కి అధ్యక్షత వహించింది ఎవరంటే ఆయన కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఈ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో మనకి ఈ యొక్క 90వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇది బెంగళూరులో ఈ యొక్క సమావేశాలు అనేది రావడం జరిగింది. అయితే దీంట్లో మనకి ఈ యొక్క సైన్స్ విధాన తీర్మానాన్ని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003ని విడుదల చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గురించి మనం ఒక 2 వాక్యాలు నేర్చుకోవాలి. ఎందుకంటే తను భారతదేశంలో ఒక విశిష్టమైన వ్యక్తిగా, ఒక విశిష్టమైన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇతని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. అయితే ఇతను ఏంటంటే ప్రస్తుతానికి మనకు ట్రెండింగ్లో ఉన్న విషయం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తిగా ఈ యొక్క కృష్ణస్వామి కస్తూరి రంగన్ను చూడడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఇస్రోకి 1994 to 2003కి ఈ యొక్క మధ్యకాలానికి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తిగా మనం ఈ కృష్ణస్వామి కస్తూరి రంగన్ను చూడటం జరుగుతుంది. అయితే సాధారణంగా పోటీ పరీక్షల్లో వివిధ రకాల శాస్త్రవేత్తలను, భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అడిగే ఆస్కారం ఉంది. కాబట్టి వీటిని గురించి మనం సపరేట్గా నేర్చుకోకుండా టాపిక్ వైజ్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా విశిష్టమైన వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈయన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ స్టేట్మెంట్ 2020కి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తిగా కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా 1994 to 2003 కాలానికి ఇతడు చైర్మన్గా వ్యవహరించడం కూడా జరిగింది. అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్ పైన అవి పర్యావరణం యొక్క సెన్సిటివ్ ప్లేసెస్గా వెస్టర్న్ ఘాట్స్ పైన ఉన్నటువంటి ఒక కమిటీకి ఇతడు చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది ఈ యొక్క కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఇతని నివేదిక ప్రకారం 37% వెస్టర్న్ ఘాట్స్లో ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా మనకి ఉండటం జరిగింది. దీన్ని కర్ణాటక గవర్నమెంట్ గుర్తించి ఈ యొక్క 37% ఈ వెస్టర్న్ ఘాట్స్ని ఎకో సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా కస్తూరి రంగన్ గారు విశిష్టమైనటువంటి వ్యక్తి. తను చేసిన సేవలకు గాను తనకి 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మన కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు. ఇతని ఆధ్వర్యంలో మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అది 90వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం బెంగళూరులో జరిగింది. జనవరి 3 నుంచి 7వ తారీఖు మధ్యలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. అయితే మనకి గతంలో 1958లో ఒక ఫస్ట్ పాలసీ స్టేట్మెంట్, 1983లో మనకి సెకండ్ పాలసీ స్టేట్మెంట్ తీసుకొస్తే, సైంటిఫిక్ పాలసీ స్టేట్మెంట్స్ని తీసుకొస్తే, ఇక్కడ మనకి 1983 తర్వాత 2003 వరకు కూడా మనకు దాదాపుగా 20 సంవత్సరాల వరకు మనకు ఈ యొక్క 1983 యొక్క విధాన తీర్మానమే కొనసాగడం జరిగింది. అయితే ఈ క్రమంలో మనకి 1991లో నూతన ఆర్థిక సంస్కరణలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశం యొక్క ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీగా మార్చడం జరిగింది. తద్వారా మనకి ఈ లైసెన్స్ రాజ్ వ్యవస్థ కూడా మొత్తం అంతం కావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అదేవిధంగా నూతన ఆధునిక క్షేత్రాలు అనేటటువంటివి ఈ యొక్క నూతన ఆధునిక క్షేత్రాల యొక్క అభివృద్ధి అనేది మనకి ఈ యొక్క నూతన ఆర్థిక సంస్కరణల వల్ల రావడం జరిగింది. మరి ఈ నూతన క్షేత్రాలను డెవలప్ చేసుకుంటేనే ప్రపంచంతో మన భారతదేశ గమనం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని ముఖ్యంగా బేస్ చేసుకొని తీసుకురాబడిన పథకంగా మనం టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ మనం చూడటం జరుగుతుంది. అయితే ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ యొక్క లక్ష్యం ఏంటంటే, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003 యొక్క లక్ష్యాలను మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా దేశ ప్రజలందరిలో శాస్త్రీయ దృక్పథం కల్పించాలనేటువంటి లక్ష్యం, అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వాన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో కొనసాగించాలనేటువంటి లక్ష్యాన్ని, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్రాన్ని సాంకేతికతని రెండింటిని ఉపయోగించుకొని భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆకలిని, దారిద్ర్యాన్ని నిర్మూలించాలనేటువంటి లక్ష్యం ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనకి మేధో సంపత్తి హక్కులని పరిరక్షించుకోవాలనేటటువంటి లక్ష్యం, మేధో సంపత్తి హక్కుల రక్షణ అనేటటువంటి లక్ష్యం కూడా ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003 యొక్క లక్ష్యంగా ఉండటం జరుగుతుంది. మరి మేధో సంపత్తి హక్కులను ఎందుకు రక్షించుకోవాలి అంటే, మేధో సంపత్తి హక్కులు మన దేశానికి సంబంధించినటువంటి వివిధ రకాల హక్కులని విదేశీ కంపెనీలు కొల్లగొట్టకుండా, విదేశీ యొక్క సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ మన యొక్క సాంప్రదాయ విజ్ఞానంలో ఉన్నటువంటి మనం సాధించినటువంటి మేధో సంపత్తి హక్కులని కొల్లగొట్టకుండా ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించినటువంటి సైంటిఫిక్ తీర్మానం ఏంటంటే అది టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003 అండి. ఈ విధంగా మనకి అదేవిధంగా నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత మనకు ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం అనేది మన ఆర్థిక వ్యవస్థలో పెరగడం జరిగింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక నూతన ఒరవడి అనేది తీసుకురావాలనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించిన లక్ష్యంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి అంతవరకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి కోసం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కృషి చేసేవి.
ఈ యొక్క తీర్మాన లక్ష్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రైవేట్ పెట్టుబడుల ప్రవాహం కూడా కొనసాగేటటువంటి ఉద్దేశంతో మనకి టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ అనేది మనకి నిర్దేశించడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్లో భాగంగా మనకి విపత్తు నిర్వహణ కోసం మనం సాంకేతికతని జోడించాలి. విపత్తు నిర్వహణకి సాంకేతికతను జోడించాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా మనం ఈ యొక్క విధాన తీర్మాన లక్ష్యంగా మనం పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క లక్ష్యాన్ని బేస్ చేసుకొని మనకి 2005 డిసెంబర్ 23న మన ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది, ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని 2005 డిసెంబర్ 2023న తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే విపత్తు నిర్వహణకి అదేవిధంగా సాంకేతికతను జోడించి విపత్తు నిర్వహణని చేపట్టడం లక్ష్యంతో మనకి ఈ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003 ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనకి జపాన్లోని సెండై అనేటువంటి నగరంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సమావేశమై 3వ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సదస్సు అనేది ఒకటి జరిగిందండి. 3వ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సదస్సు. ఈ యొక్క 3వ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సదస్సుని బేస్ చేసుకొని ఈ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 2015 మార్చిలో జరగడం జరిగింది. 2015 మార్చిలో ఈ యొక్క సదస్సు ఏంటంటే అది 3వ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సదస్సు. ఈ యొక్క 3వ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సదస్సు అనేవి జపాన్ దేశంలో సెండై అనేటువంటి నగరంలో జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి భాగస్వామ్య దేశాలన్నీ కూడా కలిపి మనకు సెండై ప్రణాళిక అనేటటువంటి ఒక ప్రణాళికని రూపకల్పన చేసుకోవడం జరిగింది. అది జపాన్లోని సెండై అనే ప్లేస్లో అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సదస్సు జరిగింది కాబట్టి దాని నగరాన్ని బేస్ చేసుకొని మనకు సెండై ప్లాన్ అనేటువంటి జరిగింది. సెండై ప్లాన్ అనేది మనకి విపత్తు నిర్వహణకు సంబంధించిన సదస్సుగా మనం ఈ యొక్క సెండై ప్లాన్ని పేర్కొనడం జరుగుతుంది. అయితే భారత ప్రభుత్వం 2016 జూన్ 1న ఒక విధాన తీర్మానాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ విధాన తీర్మానం ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. దీన్ని మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క తీర్మానాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ అండి, ప్లాన్ కాదు, సారీ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సెండై ప్లాన్ని బేస్ చేసుకొని భారత ప్రభుత్వం 2016 జూన్ 1న ఇది యొక్క పాలసీని విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003 అనేది మనకి నూతన ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన తర్వాత తీసుకురాబడిన పథకం. అయితే దీంట్లో మనకి అప్పటికే ఆర్థిక వ్యవస్థ ఒక క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీగా మారడం జరిగింది. ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం అనేది మనకు ఎఫ్డిఐల ప్రభావం కానీ వివిధ రకాల ప్రైవేట్ సంస్థలకి వివిధ రంగాల్లో కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో మనకు శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి సాధించాలి అంటే మనకు పెట్టుబడులు చాలా అవసరం. ఈ యొక్క పెట్టుబడులు అనేవి మనలాంటి సంక్షేమ దేశాల్లో తక్కువ మోతాదులో ఉండటం కారణంగా మన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి ఈ యొక్క లక్ష్యాన్ని అధిగమించాలనేటువంటి లక్ష్యంతో తీసుకురాబడిన పథకంగా మనం ఈ యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 2003ని మనం పేర్కొనడం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైన లక్ష్యాలు అనేది ఆఖరిని దారిద్ర్యాన్ని రూపుమాపాలి, అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వాన్ని పెంపొందించాలి, అదేవిధంగా భావితరాల వారికి సైన్స్ పట్ల ఉత్సుకతను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రధానంగా వచ్చేసి మేధో సంపత్తి హక్కుల రక్షణ అనేది ఈ యొక్క విధాన తీర్మానం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా విపత్తు నిర్వహణకు సాంకేతికతను జోడించాలి. ఈ యొక్క నేపథ్యంలో తీసుకురాబడినటువంటి కార్యక్రమమే చట్టంగానే మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని చూడటం జరుగుతుంది. ఈ యొక్క 2005 డిసెంబర్ 23న మనకి చట్టం అనేది అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో మనకి జపాన్ యొక్క
జపాన్ దేశంలో ఉన్నటువంటి సెండై అనే ప్లేస్లో మనకు థర్డ్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ అనేది జరగడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మన భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ పైన ఒక విధాన తీర్మానాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క విధాన తీర్మానం మనకు 2016 జూన్ 1న తీసుకురావడం జరిగింది. దాన్ని మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్గా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 3వ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ రెజల్యూషన్ 2003 అయిపోయిన తర్వాత మనకు 2013లో తీసుకురాబడినటువంటి ఇంకొక విధాన తీర్మానం ఏంటంటే దాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అంటామండి. దీన్ని మనం 2013లో తీసుకురాబడిన కార్యక్రమంగా చూడటం జరుగుతుంది. అయితే దీన్ని మనం 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది మనకి కలకత్తాలో జరిగింది. ఈ యొక్క కలకత్తాలో జరిగినటువంటి సమావేశానికి మనకి అధ్యక్షత వహించింది ఎవరంటే అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారండి. ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు నూతనంగా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013ని విడుదల చేయడం జరిగింది. అది కలకత్తాలో జరుగుతున్నటువంటి 100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో. మరి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతికతకు ఆవిష్కరణలు కూడా చాలా ఇంపార్టెంట్. శాస్త్ర సాంకేతిక రంగం పురోగమించాలంటే మనకు ఇన్నోవేషన్స్ అనేవి చాలా తోడ్పడతాయి. ఇన్నోవేషన్ సాధించాలనేటువంటి లక్ష్యాన్ని బేస్ చేసుకుంటూ మనకి ఒక టెక్నాలజీ పాలసీని కూడా తీసుకురావడం జరుగుతుంది. దాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీగా మనం చూడటం జరుగుతుంది. అయితే ఈ యొక్క పాలసీ యొక్క లక్ష్యాలని గమనించినట్లయితే ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే 2020 నాటికి మన ఇండియా అనేది వరల్డ్లో టాప్ 5 కంట్రీస్లో S&T అభివృద్ధిలో ఒకటిగా నిలపాలన్నటువంటి ఒక భారీ లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా ఈ 2020 నాటికి 2020 నాటికి మన భారతదేశం ఈ విధంగా అభివృద్ధిని సాధించాలంటే ఈ ఒక టాప్ 5 కంట్రీస్లో వరల్డ్లో టాప్ 5 కంట్రీస్లో మనం వెళ్ళాలి అంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అభివృద్ధి పైన ఇవి సైంటిఫిక్ జర్నల్స్ని విడుదల చేయడం జరుగుతుంది. సైంటిఫిక్ జర్నల్స్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క S&T అభివృద్ధిని S&T అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు వివిధ రకాల శాస్త్రవేత్తలు కానీ వివిధ రకాల సంస్థలు కానీ వివిధ రకాల ఆర్గనైజేషన్స్ కానీ S&T జర్నల్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే మన ప్రపంచవ్యాప్తంగా ఈ S&T పబ్లిష్లో మనకు ఉన్న స్థానం ఎంత అంటే 3.5% మాత్రమే మనం షేర్ని కలిగి ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. అయితే దీన్ని మనకి 7% వరకు ఈ యొక్క షేర్ని ఆక్రమించాలనేటువంటి లక్ష్యంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013ని మనం పేర్కొనడం జరుగుతుంది. దీనిలో ప్రధానమైన లక్ష్యం అనేది టాప్ 5 కంట్రీస్లో ఒకటిగా మన ఇండియా అవతరించాలి. ఏ విధంగా అవతరించాలి? సైంటిఫిక్ జర్నల్స్ని మనం ఇప్పటికే ఈ సైంటిఫిక్ జర్నల్ యొక్క షేర్ 3.5 ఉంది మన భారతదేశానికి తరపు నుంచి. దాన్ని మనం 7%గా మార్చుకుంటే ఈ యొక్క టాప్ 5 కంట్రీస్లోకి మనం వెళ్తామనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్కి మన భారత జీడిపిలో అప్పటి వరకు సుమారుగా 0.7% మాత్రమే పెట్టుబడులు పెడుతూ ఉండేది. దీన్ని మనం 2020 నాటికి సుమారుగా 2% వరకు కూడా ఈ యొక్క జీడిపిలోనేటువంటి జీడిపి వ్యయాన్ని 2% జీడిపి వ్యయాన్ని ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మనం కొనసాగించాలనే లక్ష్యం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2033 యొక్క లక్ష్యంగా ఉండటం జరుగుతుంది. అయితే మనకు ఈ టాప్ 5 కంట్రీస్లో మన భారత స్థానాన్ని నిలబెట్టాలన్నా కానీ అదేవిధంగా ఈ యొక్క జీడిపిలో మనకు 0.7 వ్యయం నుంచి ఈ 2% వ్యయానికి మన వ్యయాన్ని పెంచాలి అనేటువంటి లక్ష్యం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ యొక్క లక్ష్యంగా ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి వీటిని అధిగమించాలి అంటే ఈ యొక్క లక్ష్యాలను సాధించాలి అంటే మనకి మేధో సంపత్తి హక్కుల వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థని
హక్కుల వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. అదేవిధంగా నూతన ఆవిష్కరణలని ప్రవేశపెట్టాలి, నూతన ఆవిష్కరణ విధానాలని ప్రవేశపెట్టాలి. మరి నూతన ఆవిష్కరణ విధానాలను ప్రవేశపెట్టాలి అంటే మన యొక్క సమాఖ్య ప్రభుత్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వాటి యొక్క వనరులని ఆవిష్కరణల వైపు నడపాలి. అదేవిధంగా ఆవిష్కరణలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పెట్టుబడులు కానీ ప్రైవేటు పెట్టుబడులు కానీ కొనసాగాలి. అయితే ఈ నూతన ఆవిష్కరణలు కొనసాగాలి అంటే మనకు ప్రధానంగా విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సెంటర్స్, పరిశోధన కేంద్రాలు, అదేవిధంగా ఇండస్ట్రీస్, పరిశ్రమలు, వీటి మూడిటి మధ్య విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సెంటర్స్ మరియు ఇండస్ట్రీస్ మధ్య ఒక అనేక రకాల భాగస్వామ్యాన్ని మనం కల్పించినట్లయితే వారికి ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రీసెర్చ్ సెంటర్లో పనిచేసేటువంటి వివిధ రకాల పరిశోధన విద్యార్థులకి, ఈ యొక్క ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఈ యొక్క పరిశ్రమల యొక్క సాంకేతికతను అప్గ్రేడ్ చేయాలి అంటే రీసెర్చ్ సెంటర్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా చాలా ఉపయోగకరంగా ఈ మూడిటి వ్యవస్థలని మనం కేంద్రీకరించినట్లయితే, రకరకాల భాగస్వామ్యాన్ని ఈ మూడిటి మధ్య ఏర్పరిచినట్లయితే వీళ్ళు పరస్పరం అనుసంధానంగా ఉండి ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకుంటూ ఆర్థికంగా మరి అదేవిధంగా ఆవిష్కరణలకు కూడా ఈ ఇండస్ట్రీస్ తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి ఈ విధంగా నూతన ఆవిష్కరణలు అనేవి ఈ యొక్క భాగస్వామ్యం ద్వారా నెరవేరుతుందనే లక్ష్యాన్ని మన యొక్క టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2033 యొక్క లక్ష్యంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మనకు టాప్ 5 కంట్రీస్లో కూడా మన ఇండియా నిలబెట్టాలి. అదేవిధంగా మన యొక్క జీడిపి వ్యయాన్ని ఎస్ఎన్టీ రంగంలో మనం కొనసాగించాలి. అదేవిధంగా మేధో సంపత్తి హక్కుల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అదేవిధంగా నూతన ఆవిష్కరణల విధానాలని ప్రోత్సహించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా విశ్వవిద్యాలయాలని, రీసెర్చ్ సెంటర్స్ అంటే పరిశోధన కేంద్రాలని, అదేవిధంగా పరిశ్రమలు, ఈ మూడింటిని పరస్పరం అనుసంధానిస్తే ఒకరి అవసరాలను ఒకరు తెలుసుకుంటూ ఈ నూతన ఆవిష్కరణలు అనేవి సాధ్యమవుతాయనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ యొక్క తీర్మానం అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి 2010-2020 దశాబ్దాన్ని మనం నూతన ఆవిష్కరణల దశాబ్దంగా మనం కొనసాగడం పేర్కొనడం జరుగుతుందండి. నూతన ఆవిష్కరణల దశాబ్దంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మనకి దేశం యొక్క కాలమాన పరిస్థితులకు అనుకూలంగా 1958 నుంచి ఈ 2013 వరకు వివిధ రకాల పరిస్థితుల నేపథ్యంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం రకరకాల 4 రకాల పాలసీస్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనకి ఒక డ్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇన్నోవేషన్ పాలసీ 2020ని కూడా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అడ్వైజర్ కౌన్సిల్ అనేటువంటి ఇక్కడ ఈ 2 రకాలైనటువంటి సంస్థలు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ, అదేవిధంగా ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వైజర్ కౌన్సిల్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. ఈ యొక్క కౌన్సిల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అండి. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అంటే ఆయన ఈ యొక్క కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అడ్వైజర్ కౌన్సిల్ అనేది ప్రధానమంత్రికి, అదేవిధంగా మంత్రిమండలికి రెండింటికి కూడా శాస్త్ర సాంకేతిక విధానాలపైన ఇవి సలహాలు ఇస్తున్నటువంటి ఒక కౌన్సిల్గా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అండి. ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి వ్యక్తి కె విజయరాఘవన్. కె విజయరాఘవన్ అంటే ఆయన ఈ యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ డ్రాఫ్ట్ ఎస్ఎన్టీ ఇన్నోవేషన్ పాలసీని 2020ని ఈ యొక్క వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఈ డ్రాఫ్ట్ ఎస్ఎన్టీ ఇన్నోవేషన్ పాలసీ అనేది. అయితే దీంట్లో మనకు ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, మనకి కోవిడ్ నేపథ్యంలో మన భారత్ అనేది ఆత్మనిర్భరంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మనకి
ఆత్మనిర్భర్ని మనం ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆత్మనిర్భర్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ మనకి సమ్మిళిత వృద్ధి, అదేవిధంగా సుస్థిర పర్యావరణం. ఈ సమ్మిళిత వృద్ధి, సుస్థిర పర్యావరణం అనేవి ఈ యొక్క రెండు మెయిన్ అంశాలు ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్లో మనకు పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మిళిత వృద్ధి, సుస్థిర వ్యవసాయం, సుస్థిర పర్యావరణం, సమ్మిళిత వృద్ధి, సుస్థిర పర్యావరణం అనే రెండు ముఖ్యమైనటువంటి అంశాలుగా మనకి డ్రాఫ్ట్ SNTI పాలసీని 2020ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అడ్వైజరీ కౌన్సిల్ రెండు కలిసి రూపకల్పన చేసి మనకి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క పబ్లిక్ డొమైన్ నుంచి ఎలైట్ పీపుల్స్ నుంచి, అంటే మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తుల నుంచి ఇంకా ఏమన్నా మన SNT అభివృద్ధి కోసం ఇండియాలో మనం కొనసాగించాల్సినటువంటి విధానాలు ఉంటే వాటిని కూడా తీసుకొని వాటిని కూడా క్రోడీకరించుకొని తర్వాత ఈ యొక్క SNT పాలసీని విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే దీంట్లో ఇప్పటికీ లక్ష్యంగా ఏమేమి ఉన్నాయంటే ఈ యొక్క పాలసీ యొక్క డ్రాఫ్ట్ పాలసీలో ఉన్నటువంటి లక్ష్యాలు 2 లక్ష్యాలు ఉండటం జరుగుతుంది. దాంట్లో మనకి వ్యక్తిగతంగా, సంస్థాగతంగా మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధిని సాధించడానికి మనకు 3 రకాల మిషన్ మోడ్ ప్రొడక్ట్స్ని ప్రవేశపెట్టాలనే లక్ష్యం ఉందండి. ఒకటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక మిషన్లని బేస్ చేసుకొని ఈ యొక్క వ్యక్తిగతంగాను సంస్థాగతంగాను SNT అభివృద్ధిని కొనసాగించాలనే లక్ష్యం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ డ్రాఫ్ట్ పాలసీ 2020లో మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆత్మనిర్భర్ భారత్ని బేస్ చేసుకున్నటువంటి సమ్మిళిత వృద్ధి, సుస్థిర పర్యావరణం సుస్థిరంగా ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కూడా అభివృద్ధిలో కలుపుకుపోవాలనే 2 లక్ష్యాలని బేస్ చేసుకున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు, అదేవిధంగా ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అడ్వైజరీ కౌన్సిల్ వారు ఇద్దరి రూపకల్పన చేసినటువంటి పాలసీగా మనం ఈ డ్రాఫ్ట్ SNT ఇన్నోవేషన్ పాలసీ 2020ని చూడటం జరుగుతుంది. ఈ విధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధిని సాధించాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి కోసం వివిధ రకాల తీర్మానాలను ప్రవేశపెట్టినప్పటికీ మనకి గత బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 22-23 బడ్జెట్లో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 14,217 కోట్లు అండి. ఈ యొక్క 14,217 కోట్లు అనేవి ఒక సంవత్సర కాలానికి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పురోగతికి కేంద్రం కేటాయించినటువంటి డబ్బులు. అయితే ఇప్పటికీ కూడా మనకు 2013 తీర్మానంలో పేర్కొన్నట్టుగా 2% GDPని మనకి ఈ యొక్క SNT రంగంలో కేటాయించారు. కానీ ఇప్పటివరకు కూడా ఈ యొక్క GDP వ్యయం అనేది SNT రంగంలో 0.7%గానే కొనసాగడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలతో నిమగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క SNT రంగంలో మనకి అరకొర వనరులు మాత్రమే మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. తద్వారా మన భారతదేశం గమనించినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్ 10లో ఒకటిగా ఉండడం జరుగుతుంది. టాప్ 10లో ఒక దేశంగా మన భారతదేశం అవతరించింది. అయినప్పటికీ ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిలో చూసినట్లయితే మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ వారు ఇస్తున్నటువంటి ఇన్నోవేటివ్ ఇండెక్స్ అంటాం. ఈ ఇన్నోవేటివ్ ఇండెక్స్లో మనం 46వ స్థానంలో కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రపంచంలో టాప్ 10 ఎకానమీలో మన ఇండియన్ ఎకానమీ ఒకటి. అయితే ఈ ఇండియన్ ఎకానమీలో మనకి ప్రపంచ పోటీ సామర్థ్య సూచి అనేటువంటి ఒక దాని ఉంటుంది. ప్రపంచ పోటీ సామర్థ్య సూచి. ఈ ప్రపంచ పోటీ సామర్థ్య సూచిలో 21లో ప్రపంచ పోటీ సామర్థ్య సూచి 2021లో మన భారత స్థానం ఎంత అంటే 43వ స్థానంలో కొనసాగుతున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కంట్రీస్లో టాప్ 10 ఎకానమీ కంట్రీస్లో మన ఇండియన్ ఎకానమీ ఒకటిగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం 46వ స్థానంలో కొనసాగుతున్నాం. అదేవిధంగా పోటీ సామర్థ్య సూచిలో మనం 43వ స్థానంలో కొనసాగడం జరుగుతుంది. అయితే ఆర్థిక వ్యవస్థ అనేది మనకు పరిమాణాత్మకంగా ఉన్నప్పటికీ గుణాత్మకమైన ప్రయోజనాలు అనేవి SNT ద్వారా మాత్రమే కొనసాగడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా మాత్రమే మనం
గుణాత్మకంగా భారతీయ ప్రజల్లో అభివృద్ధిని తీసుకురావడం జరుగుతుంది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. కాబట్టి ఎస్ఎన్టీ అనేది ఒక 2 అక్షరాలు మాత్రమే కాదు, భారత యొక్క భవితవ్యాన్ని తేల్చేటటువంటి 2 మూల స్తంభాలని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారే పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మనం శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని సాధించాలి అంటే మనకి దేశీయ వనరులని కానీ, అదేవిధంగా విదేశీ వనరులు కానీ, ప్రైవేటు వనరులు కానీ, ప్రభుత్వ వనరులను కానీ విస్తృతంగా ఈ యొక్క ఎస్ఎన్టీలోకి, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలోకి పంపాలి. ఇలా పంపినప్పుడు మాత్రమే దేశం అనేది సామాజికంగా, ఆర్థికంగా మనకి ముందంజలో కొనసాగటం జరుగుతుంది. అదేవిధంగా మనకి దేశీయ అవసరాలని, అదేవిధంగా ప్రస్తుత అవసరాలని విజ్ఞాన శాస్త్రానికి లింకు చేసుకొని చదివేటటువంటి ధోరణిని విద్యార్థులు డెవలప్ చేయాలి. ఈ యొక్క దేశీయ అవసరాలని, వర్తమాన అవసరాలని, విజ్ఞాన శాస్త్రంతో, సైన్స్తో లింక్ చేసి విద్యార్థుల్లో మనకి ఒక క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయాలి. అంటే విద్యార్థుల్లో ఒక క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అయినప్పుడు మాత్రమే మన భారతదేశం ఎస్ఎన్టీలో పురోగమించడం జరుగుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే మనకి ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండడం జరుగుతుంది. దాన్ని మనం స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంటామండి. స్పేస్ అప్లికేషన్ సెంటర్. వీరి యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ 9.78 crores హెక్టార్ ఉన్నటువంటి వ్యవసాయ భూమి అనేది మనకి క్షీణత గురి కావడం జరిగింది. దేశీయ అవసరాలకు జనాభా పెరుగుతుంది, అదేవిధంగా ఆహార లభ్యత మనకి పెరగాలి. అయితే మనకు 9 కోట్ల, దాదాపు సుమారుగా 10 కోట్ల హెక్టార్ల భూమి కూడా మనకి ఎడారీకరణకు గురి కావడం జరిగింది. మరి ఎందుకు ఎడారీకరణకు గురి అవుతుందంటే భూతాపం అనేటటువంటి ఒక శీతోష్ణత మార్పు ద్వారా మనకి ఈ యొక్క ఎడారీకరణ కొనసాగుతుంది. అదేవిధంగా మనం హరిత విప్లవాన్ని బేస్ చేసుకొని రకరకాల రసాయన ఎరువులని, రసాయన క్రిమిసంహారక మందుల్ని మోతాదుకు మించి వాడేస్తున్నాం. ఇలాంటి వాడినప్పుడు సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది, భూమి యొక్క సారవంతం అనేది దెబ్బతింటడం జరుగుతుంది. తద్వారా మనకి ఎడారీకరణ కూడా కొనసాగటం జరుగుతుంది. ఈ యొక్క ఎడారీకరణ కొనసాగితే కొద్దీ మనకి పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. పంట ఉత్పత్తి పైన చాలా ప్రభావాన్ని చూడటం జరుగుతుంది. అయితే ఈ యొక్క 10 కోట్ల హెక్టార్ల భూమి అనేది సుమారుగా మన ఇండియాలో మన వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి భూమిలో మనకి 30% కూడా ల్యాండ్ అనేది ఈ విధంగా ఎడారీకరణకు గురి అయితే మనకి మిగిలింది ఇంకా ఏముంటుంది. జనాలు రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ మన యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది మనకు డిగ్రేడేట్ అవుతున్న కొద్దీ ఆహార ఉత్పత్తులపైన విపరీతమైనటువంటి ఒత్తిడి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్రిటికల్ అవకాశాలని, అంటే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ని విద్యార్థులు మనకి వారి యొక్క అభివృద్ధి కోసం వీటిని సామరస్యంగా అధిగమించాలనేటువంటి భావాన్ని విద్యార్థుల్లో కొనసాగింపజేయాలి. అలా కొనసాగింపజేసినప్పుడే వాటిలో క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. క్రిటికల్ థింకింగ్ డెవలప్ అయినప్పుడే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్కి వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి పరిష్కారాన్ని చూపించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే మనకి తేలియాడే పంటలు అనేవి, వీటికి సంబంధించిన తేలియాడే పంటలకు సంబంధించిన సాంకేతికతను డెవలప్ చేయాలి. ఎందుకు డెవలప్ చేయాలంటే ప్రపంచంలో మనకు ఉదాహరణ గమనించినట్లయితే మన స్పేస్ అప్లికేషన్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 10 కోట్ల హెక్టార్ల భూమి మనకి ఎడారీకరణకు గురి అయిపోయింది. అంటే దాదాపుగా మనకు 30% ల్యాండ్ ఇక్కడ డిగ్రేడ్ అయిపోయింది వ్యవసాయానికి సంబంధించి. అయితే భారత్లో ఇంకా జనాభా పెరిగే కొద్దీ ఈ యొక్క ఆహారోత్పత్తులపైన ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఈ ఒత్తిడిని అధిగమించాలి అంటే సముద్రాలపైన, అదేవిధంగా నీటి వనరులపైన తేలియాడే పంటలని డెవలప్ చేయాలి. ఈ యొక్క తేలియాడే పంటలను డెవలప్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులపైన భవిష్యత్తులో పడేటువంటి ఒత్తిడిని తగ్గించే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తమకు తాము ఎరువుల్ని తయారు చేసుకునే పంటలను కూడా తయారు చేసే సాంకేతికతను డెవలప్ చేసుకోవాలి.
తమను తాము ఎరువులను తయారు చేసుకునే పంటల్ని మనం సాంకేతికతను డెవలప్ చేసుకుంటే ఈ యొక్క రసాయన క్రిమిసంహారకాలతోటి అదేవిధంగా రసాయన ఎరువులతో ప్రమేయం లేకుండా సాయిల్ అనేది తమ సూక్ష్మ పోషకాలతోనే పంట పండించేటువంటి ఆస్కారం అనేది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా దేశం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు, మెదడులోని భావతరంగాలను అర్థం చేసుకునేటువంటి రోబోటిక్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి భవిష్యత్తులో. ఈ యొక్క అదేవిధంగా రోబోటిక్ టెక్నాలజీస్ అనేవి ప్రస్తుతానికి ఉన్నప్పటికీ ఈ యొక్క టెక్నాలజీ అనేది మనిషి యొక్క మెదడులో ఉన్నటువంటి తరంగాల యొక్క భావతరంగాలని అర్థం చేసుకునేటటువంటి స్థాయిలో లేదు. అయితే ఈ యొక్క భవిష్యత్తులో ఈ క్రిటికల్ థింకింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ విధంగా మన సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను కూడా మనం అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా తేలియాడే పంటల విషయంలో కానివ్వండి, రోబోటిక్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకునే విషయంలో కానివ్వండి, న్యూ డ్రగ్ డిస్కవరీస్ విషయంలో కానివ్వండి, ఈ విధంగా మొత్తానికి వివిధ రకాల అంశాలపైన, సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల అంశాలపైన మన విజ్ఞాన శాస్త్రంలోని అభివృద్ధిని సాధించడం ద్వారా మాత్రమే మనం భవిష్యత్తులో మనగలుగుతాం. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క S&T పాలసీస్ అనేవి మన భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి, అదేవిధంగా భారతం అనేది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగానూ పురోగమించడానికి మనకి యొక్క S&T అభివృద్ధి అనేది కొనసాగడం జరుగుతుంది. S&T విధాన తీర్మానాల ద్వారా మనకి అభివృద్ధి అనేది కొనసాగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.